హలో ఎవ్రీవన్, నాకు చిన్నప్పుడు రెస్టారెంట్స్ కానీ మూవీస్లో కానీ ఇలా హోల్ గ్రిల్ అయిన చికెన్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అందుకే నాకు మొన్న కాస్కోకి వెళ్ళగానే ఆ టర్కీ చూడగానే ఎందుకు నాకే గ్రిల్ చేయాలనిపించింది. నేను సరదాగా ఇండియన్ స్టైల్లో గ్రిల్ చేశాను. చాలా ఎమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ అనమాట. మన వాటర్ బాయిల్ అయ్యాక అందులో హోల్ గరం మసాలా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి అందులో ఒక లెమన్ 2 స్లైసెస్ కింద కట్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక మన టర్కీ కూడా అందులో వేసి సోక్ చేయాలి. ఆల్మోస్ట్ 1.5 అవర్ పాటు నేను చూపించిన విధంగా మన టర్కీని సోక్ చేసుకోండి. సోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలాకి దానికి మ్యాగ్నేషన్కి రెడీ చేసుకుంటున్నాం అనమాట. నేను బటర్ 15 స్పూన్స్ తీసుకున్నాను. ఆ బటర్ బాగా మెల్ట్ అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని మన మ్యాగ్నేషన్ పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన టర్కీని తీసుకొని ఆ టర్కీని నేను చూపించిన విధంగా మొత్తం మ్యాగ్నేషన్ అంతా ఇన్సైడ్ చేయాలన్నమాట. స్కిన్ కొంచెం తీసి అలా లోపల అన్ని లెగ్స్ వింగ్స్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. ఈజీగానే మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. అవుట్ సైడ్ కాదు, ఇన్సైడ్ స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు నేను చూపించిన టర్కీ ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం స్ప్రెడ్డింగ్ అయిపోయాక ఇప్పుడు దీన్ని 3 అవర్స్లో ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేయాలి. ఈ ఫ్రీజ్ అయిపోయిన టర్కీని 3 అవర్స్ తర్వాత బయట తీసుకొని నేను చూపించిన విధంగా ఆయిల్ కోట్ చేసుకొని ఇన్సైడ్ ఒకటి వెజిటేబుల్స్తో ఫిల్ చేసుకోవాలి. అంటే ఆనియన్స్, లెమన్స్, టమాటోస్ అవన్నీ పెట్టి లోపల ఫిల్ చేయాలి. ఇవి ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు మన ఓవెన్ని 355 degrees ఫారెన్హీట్లో ప్రీ హీట్ చేసుకొని 2.5 అవర్స్ పాటు పెట్టుకొని గ్రిల్ చేయాలి. 2.5 అవర్స్ తర్వాత మన టర్కీ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట టెంపరేచర్. ఇప్పుడు చూస్తే మన టర్కీ బాగా గ్రిల్ అయిపోయింది. ఆరెంజిష్ బ్రౌన్ కలర్ వచ్చింది, రోస్ట్ అయిందండి. ఆ జ్యూసెస్ రిలీజ్ అయితే బాగా గ్రిల్ అయినట్టు అంటే అదంతా బటర్ అనమాట. మనం ఇన్సైడ్ యూస్ చేసిన బటర్ అంతా రిలీజ్ అవుద్ది అనమాట. ఆ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక మన టర్కీ రెడీ టు సర్వ్ అనమాట. ఈ థ్యాంక్స్ గివింగ్కి కనుక మీ ఇంట్లో పార్టీ ఉంటే నేను చెప్పిన స్టైల్లో టర్కీ గ్రిల్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ డెఫినెట్గా నచ్చుద్ది. అది మైనస్తో కానీ సాస్తో కానీ తీసుకొని చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.